నుంచి అనుకరిస్తామో ఆ వ్యక్తిని ఏమంటారు? ప్రయోజ్యుడు, పునర్బలనం, నమూనా, నిబంధిత ఉద్దీపన. అన్ని ప్రశ్నలు ఈ విధంగానే ఇంతే సులువుగా ఉండవండి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ చాలా లెంతీగా ఉంటాయి, ఆప్షన్స్ కూడా లెంతీగా ఉంటాయి. ఖచ్చితంగా వాటిని మిస్ కావద్దంటే కంటిన్యూగా మీరు లైవ్ క్లాస్ కంటిన్యూగా చూడాలి 40 ప్రశ్న వరకు. ఇక్కడ నమూనా అనేది రైట్ ఆన్సర్ 13వ ప్రశ్నకి. పరిశీలన అభ్యసనంలో ఎవరి ప్రవర్తననైతే చూసి నేర్చుకుంటామో వారిని నమూనా అంటాం, మోడల్ అంటాం. 14వ ప్రశ్న. పరిసరాలను వ్యక్తి యొక్క అపూర్వ సర్దుబాటును నిర్ణయించే అతని లోపలి శారీరక మానసిక వ్యవస్థల గమ్యాత్మక సంఘటనను ఏమంటారు? ప్రజ్ఞ, వైఖరి, మూర్తిమత్వం, ప్రేరణ. ఇది ఒక డెఫినేషన్. ఇది మూర్తిమత్వానికి సంబంధించి గోల్డెన్ ఆల్పోర్ట్ ఇచ్చినటువంటి అత్యంత ప్రసిద్ధమైన నిర్వచనం మూర్తిమత్వానికి సంబంధించి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. వెరీ గుడ్. ఇప్పటి వరకు అందరు కూడా రైట్ ఆన్సర్ని కమెంట్ చేస్తారు. కొంతమంది వైఖరి అన్నారు చూడండి ఇప్పుడు వచ్చే కామెంట్స్. 15వ ప్రశ్న. సామాన్యీకరణం మరియు విభేదీకరణం అనేవి ఏ వికాస సూత్రానికి సంబంధించిన ముఖ్య లక్షణాలు? వికాసం అవిచ్ఛిన్నమైంది, వికాసాన్ని ఊహించవచ్చు, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. ఇక్కడ చూడండి, శిశువు మొదట మొత్తం శరీరాన్ని కదిలించడాన్ని సామాన్యీకరణం అంటాం. ఆ తర్వాత నిర్దిష్ట అవయవాన్ని కదిలించడం విభేదీకరణం. ఇక్కడ ఏంటంటే వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఇప్పటికే చాలామంది ఆన్సర్ని కమెంట్ చేశారు. వెరీ గుడ్. 16వ ప్రశ్న. పరీక్షకు కొద్ది రోజుల ముందు ఒక విద్యార్థి ఎక్కువ సమయం కేటాయించి విరామం లేకుండా దట్టంగా చదవడాన్ని ఏ రకమైన అభ్యసన సాధన అంటారు? భాగా పద్ధతి అభ్యసనం, సాంద్రీకృత అభ్యసనం, విరామ పద్ధతి అభ్యసనం, పూర్ణ పద్ధతి అభ్యసనం. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ చదవడాన్ని ఏమంటారు? ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది క్వశ్చన్. సాంద్రీకృత అభ్యసనం, మాస్డ్ లెర్నింగ్, దాన్నే ప్రాక్టీస్ అంటాం. ఆప్షన్ బి ఇక్కడ రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న. ఉన్న పరిజ్ఞానంలో ఇమడలేని కొత్త సమాచారం వచ్చినప్పుడు పాత మానసిక నిర్మాణాలను మార్చుకోవడాన్ని పియాజే ప్రకారం ఏమంటారు? సాత్మీకరణం, అనుగుణ్యం, సమతుల్యత, వ్యవస్థీకరణ. వెరీ గుడ్ ఆన్సర్ అండి. అనుగుణ్యం, అకామిడేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇప్పటికే చాలామంది ఈ ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. 18వ ప్రశ్న. ఒక వ్యక్తి తన గత జీవిత విషయాలను గుర్తు తెచ్చుకోలేకపోయినా సైకిల్ తొక్కడం వంటి నైపుణ్యాలను మర్చిపోకుండా చేయగలిగితే అక్కడ ఏ స్మృతి సురక్షితంగా ఉన్నట్లు? ప్రకటన స్మృతి, క్రియాత్మక లేకపోతే విధాన రూప స్మృతి, సంఘటనాత్మక స్మృతి, అర్ధజ్ఞాన స్మృతి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను అయితే ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు స్క్రీన్పై లెఫ్ట్ సైడ్లో ఆ లోగో కనిపిస్తుంటుంది. మీరు ప్లేస్టోర్లో మున్నాబడి అని కొడితే ఆ లోగో కనిపిస్తుంది. ఆ లోగోకి సంబంధించిన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, మీకు ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్, అయితే ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది. అట్లనే ఒకసారి లైక్ చేయండి, వీడియోని అయితే చేయండి మిత్రులు. ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ రూపంలో మీ సపోర్ట్ని అయితే అందించాలి. ఇక్కడ ప్రక్రియాత్మక లేకపోతే విధాన రూప స్మృతి, ఇక్కడ ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. వెరీ గుడ్.
19వ ప్రశ్న అండి. వికాస గమన సిద్ధాంతం ప్రకారం అనువంశికత మరియు పరిసరం ఈ రెండింటి మధ్య గల సంబంధాన్ని సూచించే వికాస సమీకరణం ఏది? డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఈ, డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఈ, డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఈ, డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఈ. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల గుణకార లబ్ధం. రైట్ ఆన్సర్ ఏంది? డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఈ. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఎంతమంది రైట్ ఆన్సర్ కామెంట్ చేస్తారో చూడండి. వీటిని మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ ఫార్ములాస్ కదా, ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా అడగాల్సిందే, వేరే విధంగా అడగడానికి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా రిమైండ్లో ఉంచాలి. 20వ ప్రశ్న. ఒక బాలుడు కథల పుస్తకం చదివేటప్పుడు మొదట మొత్తం వాక్యాల అర్థాన్ని గ్రహించి ఆ తర్వాత విడివిడి కఠిన పదాలపై దృష్టి పెట్టడం ఏ అభ్యసన పద్ధతి కిందికి వస్తుంది? భాగం నుండి పూర్ణ పద్ధతి, పూర్ణం నుండి మాగ పద్ధతి, యత్నదోష పద్ధతి, కంఠస్థ పద్ధతి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి, పూర్ణ పద్ధతి నుంచి భాగ పద్ధతికి. ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు చూడండి. సి అంటున్నారు, ఏ అంటున్నారు, అన్ని ఆప్షన్స్ పెడుతున్నారు కమెంట్లో. మిత్రులు గమనించండి, క్వశ్చన్ అయితే మరొకసారి చూసుకోండి. వెరీ గుడ్. 21వ ప్రశ్న. బాల్యం అనేది ఒక సామాజిక నిర్మాణం, సోషల్ కన్స్ట్రక్ట్ అని ఫిలిప్ ఏరిస్ ఎందుకు పేర్కొన్నారు? ఎందుకంటే పిల్లలు కేవలం ధనిక సమాజాలలోనే ఉంటారు. ఎందుకంటే పిల్లలకు ఇచ్చే పాత్రలు, అంచనాలు, హోదా, చారిత్రక కాలాలు మరియు సంస్కృతులను బట్టి మారుతుంటాయి. పిల్లలు పుట్టడమే సామాజిక విలువతో పుడతారు. బాల్యంలో ఎలాంటి జీవ సంబంధ మార్పులు జరగవు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఎందుకంటే పిల్లలు ఇచ్చే పాత్రలు, అంచనాలు, హోదా, చారిత్రక కాలాలు, సంస్కృతులను బట్టి మారుతుంటాయి. 22వ ప్రశ్న. నేను ముందే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడే చెప్పిన, మీకు ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, పోతూ పోతూ ఉంటే లెంత్గా ఉంటుంది. ఇక్కడ 22వ ప్రశ్న ఇంత లెంత్గా ఉంటే 40వ ప్రశ్న ఏ విధంగా ఉంటుందో మీరు అంచనా వేసుకోవచ్చు. క్వశ్చన్ చదువుతా చూడండి. బాలల వికాస పరిశోధనలో దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే పరిచ్ఛేదన ఉపగమంలో ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఇది ఒకే వ్యక్తులను 20 సంవత్సరాల పాటు అధ్యయనం చేస్తుంది. ఇది కోహోర్టు ప్రభావాన్ని పూర్తిగా నివారిస్తుంది. వేరువేరు వయసుల వారి నుండి ఒకే సమయంలో దత్తాంశాన్ని సేకరించడం ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతాయి. దీనికి దత్తాంశ విశ్లేషణ కొరకు ఎలాంటి సాంఖ్యక శాస్త్ర సాధనలు అవసరం లేదు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్ను, ఆప్షన్స్ను కొంచెం చిన్నగా చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి పేజీలో పడతలేదు ఆ క్వశ్చన్. ఆ విధంగా కొంచెం తగ్గించి చేయడం జరిగింది, అంతే తప్ప అదే ఆన్సర్ అనుకోవడానికి లేదు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న. విట్మర్ మరియు కొటెస్కీ 1972 ప్రకారం కుటుంబం గనక పిల్లవానికి వాత్సల్య వాతావరణాన్ని ఇవ్వడంలో విఫలమైతే అది సాధారణీకరణకు ఎలా దెబ్బతీస్తుంది? కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. శిశువు శారీరక పోషణకు పొందడంలో విఫలమవుతాడు, శిశువులో ప్రాథమిక అపనమ్మకం ఏర్పడి సామాజిక విలువలను అంతరీకరించుకునే ప్రక్రియ కుంటుపడుతుంది, శిశువు పాఠశాల పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు, శిశువు శారీరకంగా బలహీనంగా తక్కువ ఎత్తులో మిగిలిపోతాడు. మీకు